హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము విజయవాడకి వెళ్తున్నాము. ఇప్పుడు మధ్యలో అయితే ఆగాం. ఏది ఏరియా పేరు గుర్తుకులేదు. నార్కెట్పల్లి. నార్కెట్పల్లిలో అయితే ఉన్నాము. కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు బ్యాగ్ మీకు వ్యూ పెడతాను. హాయ్ గాయ్స్. ఇప్పుడైతే నల్గొండ అయితే దాటేసాము. దాటిన తర్వాత కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి పొద్దున్న నుంచి అయితే ఏం తిందామని చెప్పి అయితే నల్గొండ దాటిన తర్వాత కొంచెం హైవే పక్క కాపాము. నాదైతే లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. మా డాడీ అయితే చేస్తున్నాడు. చూపెడతాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకకే నిమ్మకాయలు అయితే తోట అవుతుంది. ఇక్కడ వచ్చేసి అంజూరు చెట్టు అయితే ఉంది. దీనికి ఒక అంజూరు పండు అయితే ఉంది చూడండి. దాని ఇంకకే బతాయి. అక్కడికైతే వెళ్ళి చూద్దాం మేము. అక్కడ ఇంకా బాగున్నాయి నిమ్మకాయ. చూపెడతాను చూడండి. వీళ్ళు నిమ్మకాయలు వాడతారో లేదో తెలియదు కానీ చాలా పడేశారు. ఇక్కడైతే వేస్ట్ అయితే ఇక్కడ పడేశారు. ఇక్కడ చూడండి ఎన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయి కింద. నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చెట్టు కింద అయితే చాలా నిమ్మకాయలు అయితే పడిపోయి అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను చెప్పేటప్పుడు ఏదైనా తప్పు అయితే క్షమించండి. ఎందుకంటే నేను చేయడం ఫస్ట్ టైము బ్లాగింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా. ఇక్కడ ఒక నిమ్మకాయ అయితే ఉంది చూడండి. పండు నిమ్మకాయలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి నిమ్మకాయలు మొత్తం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దేని గురించి వెళ్ళాము, అసలు ఎందుకు వెళ్ళాము అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఉంచండి నిమ్మ తోట అయిపోయింది. ఇప్పుడైతే వెళ్దాం, నడవండి. ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఫస్ట్ కొండపల్లి చెక్క బొమ్మల షాప్స్కి అయితే వెళ్ళాము. అక్కడ ఏం బొమ్మలు తీసుకున్నామో, అక్కడ ఇంకా ఏమేమి బొమ్మలు ఉన్నాయనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అప్పటిదాకా అయితే ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. గాయ్స్, ఇప్పుడైతే మనం విజయవాడ కనకదుర్గమాత టెంపుల్కి అయితే వచ్చాము. పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మొబైల్ అయితే పైకి అయితే అలో లేదు. కింద కౌంటర్లో అప్పచెప్పేసి వచ్చిన తర్వాత దర్శనం ఎలా జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పబ్లిక్ రష్ కూడా ఏమంత ఎక్కువ లేకుండా 15 to 20 మినిట్స్లో మా దర్శనం అయిపోయింది. గుడి తరఫు నుంచి ఉన్న అన్నదాన సత్రంలోనే మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్స్కి అయితే బయలుదేరాము. గాయ్స్, ఫైనల్గా రూమ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మేము 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. అందులో ఫస్ట్ రూమ్ నెంబర్ వచ్చేసి 103. డోర్ అయితే లాక్ చేసుకున్న లోపల నుంచి. డోర్ ఓపెన్ చేసిన తర్వాత నేను కార్ పార్క్ చేసి వచ్చేలోపు మా డాడీ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాము. అందుగురించి మా డాడీని డిస్టర్బ్ చేయదని రెండో రూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్కి ఆపోజిట్ టీవీ వచ్చింది. అలాగే ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే కబోర్డ్, బట్టలు పెట్టుకుని. అలాగే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఏసీ. గాయస్, నాకైతే చాలా నిద్ర వస్తుంది. రేపు ఎక్కడికి వెళ్దాం అనేది మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ప్రకాశం బ్యారేజ్కి అయితే వచ్చాను. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలోని సెకండ్ తిరుపతిగా పిలువబడిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఏం అనిపిస్తలేదు, మొత్తం మంచుతో కప్పమే. టైం ఏమవుతుంది, పోదొక 9 అవుతుంది. మొత్తం మంచుతో రోడ్ కనిపిస్తలేదు, బంగాడ చెట్లు కూడా కనిపిస్తలేదు సార్. మధ్యాహ్నం మంచు. ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వచ్చాం, కానీ దర్శనం అవుతుందా లేదా అన్న చిన్న భయం అయితే ఉండే. ఎందుకంటే టెంపుల్ టైమింగ్ వచ్చేసి 1 o'clock క్లోజింగ్ ఉండే. మేము 12:55కి అయితే టెంపుల్ దగ్గర ఉన్నాం. ఫైనల్గా వచ్చేసి దర్శనం అయితే దొరికింది. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అందరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఫొటోస్ దిగుతుంటే నేను కూడా మా మమ్మీ డాడీతో ఫోటో దిగాను. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాగే కొంచెం ముంగడికి వెళ్తే ఇక్కడ వచ్చేసి బిల్వపత్రం చెట్టు అయితే ఉంది. అలాగే ఇక్కడ శివాలయం ముందు దీపాలు అయితే ముట్టించారు. ఈ శివాలయం వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి రైట్ సైడ్ అయిన శివాలయం అయితే ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి గోపురం. అలాగే ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే శివాలయం గోపురం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మనం నెక్స్ట్ వెళ్ళబోయే చోట వచ్చేసి ఆత్రేయపురం. గుడి నుంచి ఆత్రేయపురంకి 3 to 4 kilometers అయితే ఉంటుంది. వెళ్ళే దారిలో అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అరటి తోటలు, అక్కడక్కడ కొబ్బరి తోటలతో అయితే గ్రీనరీ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మేము ఆత్రేయపురం ఎందుకు వచ్చామంటే మీకు ముంగడ బోర్డు చూస్తుంటే అర్థమైపోయినట్టుంది. అవును, పూతరేకులు తీసుకోనీకైతే వచ్చాము. ఎస్పిఎన్ నేతి పూతరేకులు. పర్టికులర్గా మేము ఈ షాప్కి రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఫ్రెష్గా మన కళ్ళ ముంగనే రెడీ చేసి బాక్స్లలో ప్యాక్ చేసి అయితే ఇస్తారు. మేము రావడం ఫస్ట్ టైం అయితే కాదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడనే తీసుకున్నాం. అందు గురించి ఈసారి కూడా ఇక్కడనే తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. ఇందులో వచ్చేసి 2-3 వెరైటీల పూతరేకులు అయితే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తక్కువగా వేసినవి ఒక రేటు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసినవి ఒక రేటు. ఇందులో వచ్చేసి బెల్లంతో చేసినవి, షుగర్తో చేసినవి కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే 1-2 బాక్సులు అయితే పంపించడం, మినిమం 5 to 10 బాక్సెస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నంబర్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే కాకినాడ ఎన్టీఆర్ బీచ్కి అయితే వెళ్ళాము. మా మమ్మీని డాడీని ఫోటో దించుదాం అనుకుంటే ఆ అలలు వచ్చినప్పుడల్లా ఆ అలలను చూస్తూ భయపడుతూ కెమెరాకి ఫేసే చూపెట్టట్లేదు. ఎందుకనే బ్యాండ్ ఏం కాదు. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ డే అరటిపళ్ళు అయితే కొనిపెట్టుకున్నాను, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వేద్దామని చెప్పి. ఫ్రెండ్స్ మేము తీసుకున్న అరటిపళ్ళు అయితే వేస్ట్ అవ్వలేదు. తీసుకున్న అరటిపళ్ళన్నీ కోతులకు వేసేసి ఇంతటితో మా ట్రిప్ ఎండ్కి అయితే వచ్చింది. నేను చెప్పే విధానంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అలాగే మా ట్రిప్ ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.